హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది కదండి. ఇవాళ తెలంగాణ స్టైల్లో అల్లం పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం రండి. నేను ఆల్రెడీ కాయలన్నీ శుభ్రంగా కడిగి తుడుచుకొని బయటికి తీసుకెళ్ళా ముక్కలు కొట్టించుకోవడానికండి. తర్వాత ముక్కలు ఇంటికి తీసుకొచ్చి బాగా తుడిచి ఆరబెట్టాను. తర్వాత పచ్చడిలోకి కావాల్సిన ఆవాలు, మెంతులు, జీలకర్ర అన్నీ డ్రై రోస్ట్ చేసి బాగా వేయించి చల్లారాక మిక్సీకి వేసి పెట్టుకున్నానండి. నిజానికైతే ఆవ పచ్చడి చాలా బాగుంటుందండి. కానీ మనం పచ్చడి బాగా తింటాం కదా, పచ్చడి తింటే అది సంతోషంతో పాటు హెల్త్ కూడా ఉండాలి కదండి. అందుకే అల్లం పచ్చడి పెట్టుకుంటాం. రుచికి రుచికి, ఆరోగ్యానికి ఆరోగ్యం రెండు కలిసి వస్తాయి కదండి. కడాయిలో 1 kg పల్లి ఆయిల్ పోసుకొని అందులో ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి అవి కొంచెం ఫ్రై అయిన దాకా ఉంచుకొని అవి వేగాక ముందే ఆల్రెడీ 1/2 kg అల్లము, 1/2 kg వెల్లుల్లి మొత్తం పీల్ తీసేసుకొని శుభ్రంగా తుడుచుకొని మిక్సీకి వేసి పెట్టాం, రెడీగా ఉందండి. ఈ ఆయిల్లో ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది హాఫ్ అది హాఫ్ కలిపి 1 kg మిశ్రమం వేసి సిమ్లో పెట్టి, అంటే మొత్తం ఒక్కసారి వేయకూడదండి, కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపాను. అందుకని కొంచెం కొంచెం వేసుకుంటూ పొంగకుండా చూసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ యాడ్ చేస్తూ కలిపాను. అది వేసాక కొంచెమే బాయిల్ అవ్వాలండి, మరీ ఎక్కువ ఫ్రై అయితే మాడిపోయిన వాసన వస్తుందండి. అందుకే కొంచెము అట్లా ఉడకనగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనం పచ్చడి కలుపుకోవడానికి అది ఆల్రెడీ కూల్ అయిపోయి ఉండాలి కదండి అప్పటికల్లా. అందుకే ముందే ఇది వేసి పెట్టుకుంటాం ఇలా. ఈ మామిడికాయలు దొరికే టైంలోనే అండి ఈ మామిడికాయలతో రకరకాల పచ్చళ్ళు పెట్టొచ్చండి. నేనైతే ఈ మామిడికాయలతో అల్లం పచ్చడి, ఆవ పచ్చడి, నువ్వు పచ్చడి, పెసర పచ్చడి, పల్లీ పచ్చడి ఇలా రకరకాలు పెట్టుకుంటామండి. కానీ అన్నీ ఎక్కువేం కాదు అన్న, కొన్ని అట్లా రెండు కాయలు పెట్టుకుంటామండి. మా ఇంట్లో అయితే అండి మా పిల్లలకి నువ్వు పచ్చడి చాలా ఫేవరెట్ అండి. కానీ అది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. అందుకే 2 కాయలే పెట్టుకుంటే అట్లా 1 వీక్లో అయిపోగొట్టుకోవాలి పచ్చడిని. అప్పుడైతే బాగుంటుంది. ఎక్కువ రోజులు ఉంచామనుకుంటే దాని టేస్ట్ కూడా ఉంటుంది. నువ్వు పచ్చడిలో మేమైతే కారం వేయమండి, కానీ కొంతమంది మాత్రము కారం కలుపుకుంటారంట. మేమైతే కారం లేకుండా ఓన్లీ నువ్వు పౌడరు, మెంతులు, జీలకర్ర, ఉప్పుతోటే వేస్తాం. తర్వాత అండి కొంచెం ఆయిల్ తీసుకొని, పల్లి నూనె తీసుకొని ఈ ముక్కలన్నీ ఆయిల్లో తడుపుకొని మనం పక్కన పెట్టుకోవాలండి. అంటే ఈ ఆయిల్లో తడుపుకుంటే మనకు 1 year అయినా ముక్క మెత్తగా కాకుండా గట్టిగా అలానే ఫ్రెష్గా నీట్గా అనిపిస్తుంది. అలా అన్ని ముక్కలను ఆయిల్లో తడిపి వేరే పెద్ద బౌల్లోకి వేసుకుంటున్నాండి. ఈ ఆయిల్ పచ్చి నూనె అండి, ఇది వేడి చేయాల్సిన అవసరం లేదు ఈ ముక్కల కోసం. తర్వాత ఒక ప్లేట్ తీసుకోనండి, అందులో మెంతు పౌడర్ ఒక 3 teaspoons నేను మిక్సీ పట్టింది మొత్తం వేసేసాలండి. కాకపోతే కొంచెం ఉంది కదా అని వేసేసా. మెంతుపిండి, తర్వాత జీరా పౌడర్ ఒక 4 teaspoons వేసాను. తర్వాత ఆవపిండి అండి, ఆవపిండి మేము 250 grams మొత్తము ఆవపిండి మొత్తం మిక్సీకి వేసాము. అయితే కొంచెం ఎక్కువైతుందని కొంచెం మాత్రం పక్కన పెట్టాను, మిగతాది మొత్తం వేసేసాము మేమైతే. ఇప్పుడు నేను చెప్పే ఈ మెజర్మెంట్స్ అన్నీ ఈ 12 కాయలకేనండి నేను చెప్పేదంతా. మెంతిపిండి, జీరా పౌడరు, ఆవ పౌడర్ మొత్తం ఒక ప్లేట్లో తీసుకున్నాం కదా, అవన్నీ మొత్తం కలిపేటట్టు మిక్స్ చేయాలి మొత్తం. తర్వాత అందులోనే మనము కారం వేసుకోవాలండి. నేను 1/2 kg కారం వేసాను. అందులో 1 glass మాత్రము 3 mangoes కారం వేసాను, 1 glass మాత్రము మామూలు ఇంట్లో కారం వేసుకున్నాము. తర్వాత టాటా సాల్ట్ తీసుకొని 2 glasses కారానికి కొంచెం తక్కువ 1 అంటే 1.5 glass కంటే కొంచెం ఎక్కువ ఉప్పు తీసుకున్నానండి. 2 glasses కారానికి కొంచెం తక్కువ ఉప్పు. నేనైతే టాటా సాల్ట్ ఉప్పే తీసుకున్నానండి. అందులోనే కొంచెం పసుపు వేసుకున్నాను. ఈ పౌడర్లు అన్నీ కలిసేటట్టు మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మెంతి పౌడరు, జీరా పౌడరు, ఆవ పౌడరు, ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపేటట్టు చేయబట్టి బాగా కలుపుకుంటే బాగా మిక్స్ అవుతుందండి. స్పూన్ పెట్టామనుకోండి అది సగం సగం కలిసి పచ్చడి కలవదు మంచిగా. ఈ పౌడర్లన్నీ బాగా కలుపుకున్నాం కదండి. తర్వాత మనము అది అల్లం పేస్ట్ చేసి పెట్టుకున్నాం చూడండి, చల్లారని ముందే. ఆ అల్లం పేస్ట్లో ఈ కార పౌడర్ మిక్సింగ్ మొత్తం అందులో వేసి బాగా కలపాలండి. ఆ ఆయిల్ సరిపోయిందండి. మేము 1 kg వేస్తే ఈ 12-13 కాయలకు 1 kg ఆయిల్ కరెక్ట్ సరిపోయింది. ఆ కారపొడి అందులో వేసి అల్లం పేస్ట్లో మొత్తం మంచిగా కలిపి, తర్వాత మనం ఆల్రెడీ బౌల్లో మనం ఆయిల్లో తడిపెట్టుకున్న ముక్కలు ఉండే చూసారా అండి, ఆ ముక్కల్లో ఈ పేస్ట్ మొత్తం వేసి అందులోనే కొంచెం మనం ఒలిచిన వెల్లుల్లి ఉన్నాయి చూసారండి, ఆ వెల్లుల్లి, ఈ గ్రేవీ అన్నీ కలిపి ఆ ముక్కలు వేసి బాగా కలపాలి. అలా కలుపుకుంటే ఏముందండి, మన అల్లం పచ్చడి రెడీ. నా అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా తర్వాత ఏముందండి, మన అందరికీ తెలిసిన విషయమే కదా, పచ్చడి కలిపిన రోజు ఆ కారంలో అన్నం కలుపుకొని తినడం కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు.
కదా! నేను అంతేనండి. అలా వేడి వేడి అన్నంలో అప్పుడే కలిపిన అల్లం పచ్చడి మిరం పెట్టుకొని తింటుంటే అబ్బా! స్వర్గమే అండి ఇంకా. ఏదో మూవీలో ఉంటది చూసారా అండి 'కోవై సర్లాంటది' అలా వేడి వేడి అన్నంలో ఆవకాయ, నెయ్యి తగిలిచ్చి తింటుంటే అన్నట్టు ఆ డైలాగ్ గుర్తొస్తది అందరికి. అలా రెడీ అయిన పచ్చడిని మొత్తము ఒక ప్లాస్టిక్ డబ్బాలో తీసి పెట్టుకున్నామండి. తర్వాత మూడో రోజు ఒక్కసారి మొత్తం మళ్ళా బేసిన్‌లోకి ఏసేసి కలుపుకొని ఉప్పు, కారము, ఆయిలు ఏమన్నా సరిపోయినాయా లేదా అన్నీ చెక్ చేసుకొని జాడీలోకి ఎత్తేస్తామండి. మీరు ఈ అల్లం పచ్చడి పెట్టుకొని ఎంజాయ్ చేయండి బాగా.